హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇలా పొట్టుపప్పుతోటి మీరు ఎప్పుడైనా పప్పు ట్రై చేశారా? నేను ఈరోజు వీడియోలో ఈ పొట్టుపప్పుతోటి టమాటో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా పప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటోలు, పసుపు వేసి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇట్లా వీడియోలో చూపించినట్టుగా పప్పు నుంచి పొట్టు కొంచెం విడిపోయినట్టుగా ఉంటుంది. ఇంకా అందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, చింతపండు కూడా వేసుకొని ఇంకొకసారి విజిల్ పెట్టుకోవాలి. ఇంకొకసారి అట్లా విజిల్ పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అది చక్కగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా నెయ్యితోటి తాలింపు వేసుకోవాలి. ఇందులో చిన్నులపాయలు అలాగే ఇంగు కూడా యాడ్ చేసుకోండి. పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ పొట్టు లేని పప్పుతో కంటే కూడా ఇట్లా పొట్టున్న పప్పుతోటి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి. సో తాలింపు అది వేసేసుకున్న తర్వాత ఇంకా వేడివేడిగా డిష్ అవుట్ చేసేసుకోవడమే. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.